హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనాక్షిని చంపబోతున్న చక్రవర్తిని షూట్ చేసిన రాజేశ్వరి, అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పల్లవి అయితే అందరికీ నిజం తెలిసిపోయింది డాడ్, ఇప్పుడు అరెస్ట్ చేయిస్తామని అంటున్నారు, ఏం చేద్దామని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వచ్చిన రాజేశ్వరి అయితే ఏం చేసేదేముంది, ముందు వెళ్ళి మా అన్నయ్య కాళ్ళ మీద పడదాము, అప్పుడు మా అన్నయ్య క్షమిస్తాడు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఇక అనేసి చక్రధర్ని పల్లవిని తీసుకొని రాజేంద్ర ప్రసాద్ దగ్గరికైతే వస్తుంది. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళైతే చక్రధర్ని చూసి, నిన్ను అరెస్ట్ చేయించాలరా, మా కుటుంబాన్ని నాశనం చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేసిన నిన్ను ఊరికినే వదిలిపెట్టమని కోపంతో రగిలిపోతూ ఉంటారు. మా అన్నయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడగండి అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. అప్పుడే ఇక పల్లవి అయితే, ఏంటమ్మా, వాళ్ళు నాన్నకి చేసిన ద్రోహాన్ని నువ్వు మర్చిపోయినట్టున్నావు, వాళ్ళు నాన్నకు కూడా ద్రోహం చేశారు, కంపెనీలో ఉండనివ్వకుండా నాన్నని బయటికి నెట్టేశారు, మరి ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా, అయినా నువ్వేమో ఈ అవనిని, వాళ్ళమ్మని, ఈ కుటుంబాన్ని సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటావు. అసలు ఈ అవని ఒక అనాథ, అసలు దీనికి తండ్రి ఎవరో కూడా తెలీదు, ఇలాంటి దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అంటూ పల్లవి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే తండ్రి ఎవరో తెలియకపోవడం ఏంటి, అవని తండ్రి ఎవరనుకుంటున్నావు, నీ కన్న తండ్రి, అవని కన్న తండ్రి అంటూ రాజేశ్వరి అయితే నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి చక్రధర్, పల్లవి, అవని, మీనాక్షికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ, అంటే రాజేశ్వరికి నిజం తెలుసా అని షాక్ అయిపోతూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే ఇక అవని అయితే, పిన్ని అని అనగానే, నాకు నిజం తెలుసమ్మా, నీ కన్న తండ్రి నా భర్త అని నాకు ఎప్పుడో తెలుసు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఒకరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు, అప్పుడే ఇంకా మీ అమ్మకి డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలని చూశాడు ఈ దుర్మార్గుడు. ఆ రోజు పల్లవితో పాటు నేను కూడా చూశాను, నేను మొత్తం నిజం తెలుసుకున్నాను అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. ఇలాంటి దుర్మార్గుణ్ణి ఇంకా నేను సపోర్ట్ చేస్తూ ఉండడం నా వల్ల కాదు అన్నయ్య, వీడు ఎంత దుర్మార్గుడో తెలుసా, మీనాక్షి అక్కని పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కన్న తర్వాత తనని వదిలేసి ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. నన్ను పెళ్లి చేసుకొని మీనాక్షి అక్కనికి అన్యాయం చేశాడు, ఇప్పుడు అన్నీ తెలిసి కూడా అవని ఫోన్లో వీడియో ఉందని చెప్పి ఆ వీడియోని డిలీట్ చేసే వరకు నిద్రపోకుండా ఆ వీడియో కోసమే వీళ్ళకి సపోర్ట్ చేసి తన కూతుర్ని అందరి ముందు తిడుతున్నాడు. ఇప్పుడు మీ ఆస్తి మొత్తం పోవడానికి, మీరు ఈ పరిస్థితికి రావడానికి కూడా కారణం నా భర్త అని తెలిసాక నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక ఈ దుర్మార్గుడితో నేను ఉండలేనన్నయ్య, ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉంది కాబట్టి ఇక ఈ దుర్మార్గుణ్ణి నేను వదిలేస్తున్నాను, ఇతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉంటాను అని అంటూ రాజేంద్ర ప్రసాద్ని అడుగుతుంది. అప్పుడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు, ఏ ఆస్తి కోసమైతే 2 ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నావో ఆ ఆస్తిలో నీకు 1 రూపాయి కూడా రాదు, కట్టుబట్టలతో పో బయటికి అని రాజేంద్ర ప్రసాద్ చక్రధర్ని వెళ్ళిపోమంటాడు. నువ్వు చేసిన పనికి పోలీస్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో నిన్ను వేయించాలి, నిన్ను జైల్లో పెట్టించి బయటికి రాకుండా చెయ్యాలి, కానీ నువ్వు నా చెల్లెలు భర్తవని, నా కోడళ్ళకి తండ్రివని నిన్ను వదిలేస్తున్నాను. ఏకాకిగా, ఎవరూ లేక, డబ్బు లేక, తినటానికి తిండి లేక వెలవెలపోవాలి నీ జీవితం, అప్పుడు కానీ నీకు బంధాల విలువ, భార్య విలువ, మనిషి విలువ తెలీదు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే అక్షయ్ అయితే, లేదు నాన్న, ఇలాంటి నీచుణ్ణి ఊరికనే వదిలిపెట్టకూడదు, ఈ నీచుణ్ణి అరెస్ట్ చేయించాలి అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. వద్దండి, ఇలాంటి వాడిని అరెస్ట్ చేయించడం కన్నా మావయ్య గారు చెప్పినట్టు ఇలాంటి శిక్ష వేయాలి, ఈ శిక్ష కన్నా ఆ శిక్ష ఏమీ గొప్పది కాదు, జైల్లో ఉంటే 3 పూటలా తిండి పెడతారు, చక్కగా తిని కూర్చొని నిద్రపోతాడు, కానీ కట్టుబట్టలతో చేతిలో రూపాయి కూడా లేకుండా బయటికి గెంటేస్తే ఆ బతుకు కుక్క బ్రతుకు అవుతుంది,
ఇద్దరి పిల్లలతో మా అమ్మ ఎంత వేదన పడిందో, మా అమ్మ గురించి అందరికీ ఎంత తప్పుగా చెప్పాడో, ఆ పాపమంతా మూట కట్టుకొని వీడు పాపాన్ని అనుభవిస్తాడు అని అంటూ ఉంటుంది అవని. అయితే అప్పుడు ఇక మీనాక్షి దగ్గరికి వచ్చి రాజేశ్వరి అయితే నన్ను క్షమించక్క అని అంటూ ఉంటుంది. రాజేశ్వరి, నువ్వు నిజంగా దేవతవే. నీ భర్త నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు అని కూడా తెలిసి నోరారా అక్క అని పిలిచి ప్రేమగా మాట్లాడుతున్నావు. భూదేవంత సహనం ఉందమ్మా నీకు అని అంటూ ఉంటుంది మీనాక్షి. అయితే మీ అందరినీ కూడా నేను వదిలిపెట్టను, చూస్తూ ఉండండి ఏం చేస్తాను అని కోపంగా చక్రధర్ అయితే వెళ్ళిపోతాడు. ఏంటి అలా చూస్తున్నావు? మీ నాన్నతో పాటు నువ్వు కూడా కట్టుబట్టలతో బయటికి పోతావా అని అడుగుతూ ఉంటాడు కమల్. అయితే అప్పుడే ఇక పల్లవి అయితే నేనెక్కడికి వెళ్తాను, నిన్ను వదిలి నేనెందుకు వెళ్తాను బావా అని అంటూ ఉంటుంది పల్లవి. మా డాడీని అనాథని చేసి నన్ను అందరి ముందు చెడ్డదానిలా నిలబెట్టి అవమానపరిచినందుకు అంతకంతా మీరు అనుభవిస్తారు అని అనుకుంటూ ఉంటుంది మనసులో అయితే పల్లవి. తర్వాత ఇక పల్లవి అయితే రాజేశ్వరితో అంటూ ఉంటుంది, సారీ మమ్మీ, డాడీ ఇంత నీచుడని తెలియక ఆయన చెప్పినట్టే చేసి నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నానంటూ రాజేశ్వరి దగ్గర నాటకం మొదలు పెడుతుంది పల్లవి. తర్వాత ఇక రాజేంద్ర ప్రసాద్ ఆస్తి మొత్తం రావడంతో అందరూ కూడా ఇక బంగ్లాలోకి వెళ్ళిపోతారు. అలాగే భరత్, ప్రణతి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. అలా వచ్చిన తర్వాత ఇక భరత్ అయితే నా కన్న తండ్రి చక్రధర, అసలు చక్రధర్ లాంటి నీచుడు నా కన్న తండ్రి అవడం నేను చేసుకున్న దురదృష్టం అని అంటూ ఉంటాడు భరత్. అయితే అప్పుడే ఇంకా మీనాక్షి అంటూ ఉంటుంది, ఇప్పుడు అతనితో మనకి గొడవ లేదు, ఇప్పుడు మనతో కూడా మంచి జరుగుతుంది అని అంటూ ఉంటుంది మీనాక్షి. ఇప్పుడు మన ఆస్తులన్నీ కూడా తిరిగి వచ్చేసినాయి భరత్, నువ్వు మన ఆఫీసులోనే వర్క్ చేయొచ్చు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే అప్పుడు ఇక భరత్ అయితే ఈసారి మా అమ్మని తీసుకువెళ్తాను, నాకు ఎలాగో ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, నేను మా అమ్మతో మా అమ్మ నాతోనే ఉంటుంది అని భరత్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా భరత్తో ఇలా అంటూ ఉంటుంది అవని. అయితే రే భరత్, అందరం ఒకే చోట ఉన్నాంరా, ఏమైంది, ఇప్పుడంతా కూడా సర్దుకుంది కదా అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ కూడా అడుగుతాడు. ఇక అందరూ అడగడంతో భరత్, ప్రణతి ఇద్దరూ కూడా రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటారు. ఇదంతా చూసిన పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మా డాడీని వీధి పాలు చేసి రోడ్డు మీద పడేలా చేసి కుటుంబం మొత్తం సంబరం చేసుకుంటున్నారా, దీనంతటికీ కారణం ఈ మీనాక్షియే అని అనుకుంటూ కోపంతో ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక పల్లవికి ఫోన్ చేస్తాడు చక్రధర్. అయితే ఇక పల్లవికి ఫోన్ చేసి చక్రధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఆ మీనాక్షిని చంపేస్తే కానీ మనకి పట్టిన పీడ తొలగిపోదు అని అంటూ ఉంటాడు చక్రధర్. అయితే అప్పుడే ఇక మీనాక్షి గుడికి వెళ్ళొస్తానమ్మా అంటూ ఇక బయటికి బయలుదేరుతుంది. డాడ్, ఆ మీనాక్షి గుడికి వెళ్తుంది డాడ్ అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే అప్పుడే ఇక సరే నేను చూసుకుంటాను అని అంటాడు చక్రధర్. సరే డాడ్, ఆ మీనాక్షిని లేపేసాయి అని చెప్తూ ఉంటుంది పల్లవి ఫోన్లో. ఇదంతా కూడా వినేస్తుంది రాజేశ్వరి. ఇక వినేసి ఈ నీచుడు ఇప్పుడు కూడా మారలేదు, నా కూతురు కూడా నీచుడు పోలికలు రావడంతో ఇది కూడా బంధాలకి విలువనివ్వడం లేదు, దీనిలో మార్పు రావాలంటే నేను ఒక పని చెయ్యాల్సిందే అని అనుకుంటూ వెంటనే రాజేశ్వరి రాజేంద్ర ప్రసాద్ గదిలోకి వెళ్ళి తన గన్ను తీసుకొని ఇక బయలుదేరుతుంది. గన్ను తీసుకొని ఇక ఎక్కడికైతే మీనాక్షి వెళ్తుందో వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంతలో మీనాక్షి వెళ్తున్న ఆటోని ఇక రౌడీలు అయితే ఆపుతారు. అప్పుడు ఇక మీనాక్షిని తీసుకొని చక్రధర్ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు ఇక చక్రధర్ అయితే ఇప్పటి వరకు కూడా నా జీవితం ఎంతో సంతోషంగా వెళ్ళిపోయింది, ఎప్పుడైతే నువ్వు వచ్చావో అప్పుడే నా జీవితంలో ఎన్నో గొడవలు వచ్చాయి, నా భార్య నా కూతురు దూరం అయ్యారు, అందరూ నన్ను చీకొడుతున్నారు, ఇక నిన్ను ప్రాణాలతో వదలను అని రివాల్వర్తో షూట్ చేయబోతూ ఉంటాడు మీనాక్షిని చక్రధర్. అయితే అప్పుడే ఇక ఫాలో అవుతూ వచ్చిన రాజేశ్వరి చక్రధర్కి రివాల్వర్ గురిపెడుతుంది. రివాల్వర్ గురిపెట్టి ఇప్పటి వరకు నువ్వు
మారుతావని ఆలోచించాను. పోనీ బయటికి నెట్టేస్తే ఇప్పుడన్నా ఆలోచన వస్తుందేమో మారాలని అనుకున్నాను. కానీ నువ్వు మారేది నాకు కనిపించడం లేదు. నువ్వు అక్కని చంపే ముందే నిన్ను నేను షూట్ చేస్తాను అంటూ ఈశ్వరి అయితే చక్రధర్ని షూట్ చేస్తుంది. దాంతో ఒక్కసారి మీనాక్షి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.